Hey family, welcome back to Show Village Vlogs. ఈరోజు పెద్దమండం ఊర్సు జరుగుతున్నదంటే ఊర్సుకైతే వచ్చాను. ఇక్కడ మొత్తం లైట్లతో అయితే డిజైన్ అయితే చేసేసినారు. బస్ స్టాండ్ నుంచి ఫుల్ ఊర్సు వరకు అయితే ఎక్కడ చూసినా అయితే లైట్లు అయితే ఉన్నాయి. నేను వెళ్తుండగానే నాకు ఇక్కడ గంధం అయితే కనిపించింది. గంధాన్ని అయితే రెడీ అయితే చేస్తున్నారు పూలతో. వీడియో తీసుంటే ఇంకా పూర్తి అయిన తర్వాత అయితే మళ్ళీ అయితే దిమ్మన్నారు. గంధాన్ని అయితే ఈ బండ్లోనే అయితే ఎత్తుకొస్తారు. ఇక్కడ నుంచి అయితే మొత్తం అయితే లైట్లు అయితే వేసేసినారు. నాకు ఫస్ట్ టైం అనమాట నేను పెద్దమండంలో జరుగుతున్న ఊర్సుకి అయితే రావడము. నేను ఇంతవరకు అయితే ఎప్పుడైతే రాలేదు కానీ సార్ అయితే వచ్చాను. ఎందుకంటే మనోళ్ళు అయితే పిలిచారనమాట. అన్న రావాల్సిందే, తప్పదు, పక్కకైతే రావాల్సిందే అన్నారు. అందుకని చెప్పి అయితే ఈ రోజు అయితే వచ్చేసాను. ఊర్సు అయితే మొత్తం కలకలాడిపోతున్నది అనమాట. జనాలు అయితే మామూలుగా అయితే వెళ్ళట్లేదు. లైట్లు కూడా అయితే ఫుల్ అయితే వేసేసినారు. ఎక్కడి నుంచి వేసారంటే పెద్దమండం ఎంట్రీ నుంచి పెద్దమండం ఎగ్జిట్ వరకు అయితే ఉంది. అంటే ఊర్సు జరుగుతుంది కదా, ఊర్సు లాస్ట్ వరకు అయితే వేసేసినారు. మొత్తం లైట్లతో అయితే డిజైన్ అయితే చేసేసినారు అనమాట. పెద్దమండం కిరాక్ అయితే ఉంది. మనం ఊర్సులోకి ఎంటర్ అవుతానే పెద్దమండంలో మన సబ్స్క్రైబర్స్ అయితే కనిపించేస్తారు. కాసేపు అయితే వాళ్ళతో అయితే సెల్ఫీ అయితే తీసుకులేసాము. ఇంకా ఊర్సులోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాను నేను. ఇక్కడ మొత్తం లైట్లతో అయితే డిజైన్ అయితే చేసినారనమాట. ఇక్కడ ఊర్సు వచ్చి బాయ్ పక్కన అయితే జరుగుతుందంట. బాయ్కి అయితే లైట్లు వేసినారు. మామూలుగా అయితే లేదు, కిరాక్ అయితే ఉంది. అరే నా దగ్గర డ్రోన్ ఉంటే సూపర్ గా వచ్చిండు వ్యూ అనిపించింది నాకైతే. ఎందుకంటే మొత్తం లైట్లతో ఉంది. సెల్లులో తీసుంటేనే ఇంత కిరాక్ వచ్చిందంటే దీన్ని పైనుంచి తీస్తే ఏ విధంగా వస్తుందో ఒకసారి అయితే ఆలోచించండి. నా దగ్గర డ్రోన్ లేదని చెప్పని చిన్న డిసప్పాయింట్మెంట్ అంతే. బట్ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల నాకైతే ఎక్కువ బూస్ట్ అయితే వస్తుంది. దగ్గరలో అయితే డ్రోన్ కూడా కొనేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ప్లీజ్ గైస్, ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. కుదిరితే మన వీడియోని కూడా అయితే మీ వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. ఇక్కడ వాటర్ అయితే చాలా అయితే తక్కువ అయితే ఉన్నాయి, చాలా లోలో అయితే ఉన్నాయి. సో అందుకని చెప్పి అందరూ అయితే కిందికి అయితే వచ్చి నెత్తినైతే జల్లుకుంటున్నారు. ఇలా వాటర్ జల్లుకోవడం చాలా మంచిదంట. నేను వీళ్ళని అడిగితే చెప్పారు నాకు కూడా. ఇక్కడ పిల్లలు ఆడుకునే దానికైతే చాలా అయితే వచ్చాయి అనమాట. జెయింట్ వీల్ అలాంటివి అయితే రావు గానీ మా సైడ్ బెలూన్స్ అయితే వస్తాయి పిల్లలు ఎగురుకునే దానికి. మళ్ళీ జంపింగ్ అయితే ఉంది. జంపింగ్ తర్వాత ఇంకా గ్యాంబ్లింగ్ ఉన్నాయి మామూలుగానే. ఇది గ్యాంబ్లింగ్ మనకి బొక్క గానీ మనకు రూపాయి అయితే రాదు. అవైతే ఎక్కువైతే ఉన్నాయి. నాకు ఎంత చెప్పినా కూడా ఈ వ్యూ అయితే కిరాక్ మైండ్ లో నుంచి వెళ్ళట్లేదు. సూపర్ అయితే డిజైన్ అయితే చేసినారనమాట. మొత్తం బాయ్కి అటువైపు ఇటువైపు ఎటు చూసినా లైట్లు మెరుస్తున్నాయి. ఇంకా దర్గాలోకి వెళ్దాం అని చెప్పని స్టార్టింగ్ లోకి అయితే వచ్చాను. నాకు రాగానే ఇక్కడ నాకు ఎమ్మెల్యే గారు కనిపించారనమాట. మా నియోజకవర్గం ఎమ్మెల్యే. దర్గా కూడా అయితే బాగా అయితే లైట్లు అయితే వేసినారు. కిరాక్ అయితే ఉంది. ఏమైనా కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నట్లు పెద్దమండం ఊర్స్ అయితే నాకైతే బాగా అయితే నచ్చింది. చాలా బాగా అయితే డెకరేషన్ అయితే ఉంది. తర్వాత దీనితో పాటు ఇక్కడ నల్లమందు కూడా ఉందంట. ఇది నాకు తెలియదు అసలు. నేను ఇక్కడ పూజకి అయితే వచ్చాను. ఇక్కడ టపాసులు కాల్స్తుంటే తెలిసింది ఓహో నల్లమందు కూడా ఉందని చెప్పని. ఇంకా లేట్ ఎందుకు మనం నల్లమంది దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. నల్లమంది దగ్గరికి వెళ్తుంటే మన వాళ్ళు చాలా మంది అయితే చూసినట్లున్నారు. అందరూ అయితే గుర్తు అయితే పడుతున్నారు. బట్ అయితే ఎవరు
మాట్లాడలేదు గాని గుర్తయితే పడుతున్నారు. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతున్నది. అసలు శబ్దం కూడా రాలే అక్కడ ఉరుసు దగ్గర ఉంటే. ఇక్కడ వీళ్ళెవరో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారనమాట. డాన్స్ అయితే వేస్తున్నారు. ఇంకా డ్రమ్స్ కూడా అయితే ఉన్నాయి. ఏదో ఎమ్మెల్యే గారు కూడా అయితే ఇక్కడ నుంచి అయితే చూస్తున్నారు అనమాట. ఇక్కడ ఉన్నారు ఎమ్మెల్యే గారును సుధాకర్ రెడ్డి గారు అయితే ఈ ప్రోగ్రామ్ అయితే చూస్తున్నారు. నేను వచ్చారని చెప్పి చూశాను, మళ్ళీ వెళ్ళిపోయారు అనుకున్నా, వచ్చి వెంటనే వెళ్ళిపోయారు అనుకున్నా. బట్ ఇక్కడ ప్రోగ్రామ్ దగ్గర అయితే ఉన్నారు. చాలా మంది అయితే జనాలు ఉన్నారు. కాసేపు ప్రోగ్రాము ఏం చేస్తున్నారు వీళ్ళు చూద్దాం మనం కూడా. ఈ ఊర్సుకైతే నేను ఒకనే రాలేదు. నాతో పాటు నా తమ్ముడిని పవన్ కూడా అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే మిడ్ నైట్ కదా, మనం సోలోగా అయితే రాకూడదు మళ్ళా ఊరికి వెళ్ళాలంటే. అందుకని నా తమ్ముడిని అయితే పట్టుకొచ్చాను. ఈ ప్రోగ్రామ్ పక్కనే నల్లమందు కూడా అయితే కాలుస్తున్నారు. అన్ని అయితే నాటైతే పెట్టేశారు. ఇందులో ఒక చెట్టు ఉంది, అలాగే ఒక పాము ఉంది. ఇంకా మిగిలినటువన్నీ వీళ్ళైతే చేతులతో అయితే కలుస్తున్నారు. వీళ్ళ దగ్గర డిఫరెంట్ అయితే ఉన్నాయి. అంటే కొన్ని అయితే కలర్ వస్తున్నాయి, కొన్ని డిఫరెంట్ వైబ్స్ అయితే వస్తున్నాయి. క్రాకర్స్ కూడా. వాళ్ళ ప్రోగ్రామ్ అయిపోతానే ఇంకో ప్రోగ్రామ్ అయితే వచ్చింది. వీళ్ళు వచ్చి డ్రమ్స్ అయితే కొడుతున్నారు. వీళ్ళు బల్లార్ నుంచి అయితే వచ్చారంట. బల్లార్ నుంచి వచ్చిన డ్రమ్స్ తో అయితే ప్లే అయితే చేస్తున్నారు. ఇది కూడా అయితే చాలా బాగుంది. ఇక్కడ మొబైల్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయంటే అంతమంది దగ్గర అయితే ఉన్నాయి. అందరూ అయితే షూట్ అయితే చేస్తున్నారు. మనం అంత కష్టపడి వీడియో తీస్తున్నా కూడా మన వీడియోకి అయితే లైక్ చేయరు, కానీ చాలా మంది అయితే షూట్ చేసి అయితే ఎవరికెవరికో పంపించాలని చూస్తుంటారు. అదే మన వీడియోని పంపించవచ్చు కదా. నేను మీకోసం ఇంత కష్టపడి అయితే వీడియో చేస్తున్నా. జాతరలు, తిరునాళ్ళు ఇలాంటివి ఏవి తీసుకున్నా కూడా అమ్మాయిలు కావాల్సిన వస్తువులు ఎక్కువైతే ఉంటాయి. చూడండి లైట్లు పెట్టి ఎంత బాగా అయితే కనిపిస్తున్నాయో. ఇలా కనిపిస్తే ఇంకా ఉంటారు అమ్మాయిలు, ఏకంగా కొనేస్తారు అనమాట. నేను షాపింగ్ దగ్గర వీడియో తీసుకుంటూనే ఇక్కడైతే చెట్టు అయితే కాల్చేశారు. నేను అక్కడ నుంచి అయితే పరిగెత్తుకుంటా అయితే రావాల్సి వచ్చింది. पहले के मुसलमान पर अल्लाह की रहमत की तुम हो कि सवाली हो।
నేను ఈ చెట్టుని కల్చర్ల తిరణాల్లో కాలుస్తారు కదా, ఆ టైప్ లో ఊహించుకున్నాను. అందుకని దగ్గరికి అయితే వెళ్ళాను. కాసేపు ఇది టప్ టప్ అని పేలి తర్వాత తుస్సు అయిపోయింది. ఎవరిని ఇంతేనా అనిపించింది నాకైతే. ఏం మహానుభావుడు తెచ్చాడు. ఇప్పటికే 12:30 అయితే అవుతుంది టైము. అందుకని చెప్పి ఇక్కడ నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోదామని చెప్పి అయితే బయలుదేరాము. ఇక్కడ ఏ బజార్ చూసినా కూడా లైట్లు అయితే వేసినారు. భారీగానే అయితే ఖర్చు అయితే పెట్టారనమాట ఉర్సుకి. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది ఉర్సు కూడా. మీకు కూడా ఎలా అనిపించింది అయితే కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేస్తే మనకు ఎంతో బూస్ట్ అయితే వస్తుంది. చాలా మందికి అయితే ఈ వీడియో అయితే రీచ్ అయితే వెళ్తుంది. ఉర్సు నుంచి బయటకు రాగానే ఫుల్ డిసప్పాయింటెడ్ అనమాట. ఎందుకంటే మన బండిని ఎవడో పడేసాడు. బండి అయితే స్టార్ట్ అవ్వలేదు. ఎంత పిచ్చలేసిందంటే అంత పిచ్చ అయితే లేసింది. ఇంకేం చేస్తాం, బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు. ఏం చేసినా కూడా అవ్వట్లేదు. ఇంకా పెద్ద మండం నుంచి కల్చలకి 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా 5 కిలోమీటర్స్ నా బండిని అయితే తోసుకొని పోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అంత హ్యాపీనెస్ అంతా ఈడ బొగ్గుపాలైనట్లు అక్కడ పోయిందనమాట. బండి పడిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు. నా బాధ ఏంటంటే నేను ఒకనే పోతున్నానని కాదు, నాతో పాటు నేను తమ్ముని తీసుకొచ్చాను కదా, ఈయన నడిపేయాల్సి వస్తుంది. ఈ టైంలో ఈయన నడిపించాను అనుకో, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను నడుచుకొని వచ్చానని చెప్తే నన్ను ఏమన్నా అనుకుంటారని చెప్పని చాలా అంటే చాలా అయితే బాధగా అవుతుంది. ఆ టైంలో కొంతమంది తమ్ముళ్ళు అయితే వచ్చి అన్న పుష్ బ్యాక్ ఇస్తామని చెప్పి కల్చర్ వరకు అయితే డ్రాప్ అయితే చేశారు. ఫుల్ హ్యాపీ అనమాట. అడగందే ఎవరు హెల్ప్ కూడా చేయరు. అలాంటిది ఇల్లు వాళ్ళంతకు వాళ్ళే హెల్ప్ అయితే చేశారు. అది కూడా ఈ టైంలో 12:30 1 గంట టైంలో ఫుల్ అందరూ వెళ్తున్నారు కానీ ఎవరు అసలు అడగలేదు. బట్ ఈ తమ్ముళ్ళు అయితే చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఆ టైంలో అన్న ఏమైంది పెట్రోల్ అయిపోయింది ఎక్కేస్తామని చెప్పి కూడా అన్నారు. లేదు బ్రో ఇలా బండి పడేశారు, దీని వల్ల స్టార్ట్ అవ్వట్లేదు అంటే ఏం లేదు బ్రో కల్చర్కే కదా దొబ్బేసాను అయిపోట్టు అని చెప్పి పుష్ బ్యాక్ అయితే ఇచ్చారు. ఫుల్ హ్యాపీ అనమాట. ఉర్సు ఇద్దామని చెప్పని ఫుల్ హ్యాపీనెస్ తో పోతే సాడ్ గా అయితే తిరిగి రావాల్సి అయితే వచ్చింది. ఇంతే గైస్ వీడియో అయితే అందరికి నచ్చింది అనుకుంటా. నచ్చితే అయితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. కుదిరితే ఈ వీడియో అనేది మన వాళ్ళందరికీ అయితే షేర్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.